శ్రీమాత్రే నమః. సంపద పెరగాలంటే ఈ పరిహారం చేస్తే ఎంతో మంచిది. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని, సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు. ఈ క్రమంలోనే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొందరికి ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు. ఇలా చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడేవారు సంపద పెరగాలంటే కొన్ని పరిహారాలు పాటిస్తూ ఉంటారు. మరి సంపద పెరగాలంటే ఈ చిన్న పరిహారం పాటించండి, ఎంతో ఉత్తమమని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిలబడిన వారు ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఒక పెద్ద దీపపు ప్రమిదలను తీసుకుని ఆ ప్రమిదను ఎంతో అందంగా అలంకరించాలి. అలాగే దేవుని గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఆ ప్రమిదను ఉంచి అందులో రాళ్ల ఉప్పు వేయాలి. ఆ తర్వాత దానిపై మరొక చిన్న ప్రమిదను ఉంచి అందులో ఆవ నూనె వేసి ప్రమిదను వెలిగించాలి. ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఈ క్రమంలోనే అమ్మవారికి పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ దేనినైనా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 లేదా 16 శుక్రవారాల పాటు ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా సంపద పెరుగుతుంది. ఈ విధంగా వెలిగించిన దీపపు ప్రమిదను ఏం చేయాలి అనే విషయానికొస్తే, మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసుకుని నీళ్ళల్లో కలిపి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. లేకపోతే ఏదైనా చెరువు లేదా బావి ఉంటే ఉప్పును తీసుకెళ్ళి అందులోకి పడేయండి. ఎంతో మంచిది.